హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, స్పెండర్ ప్లస్ BS4 వెహికల్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ టైప్ 3 మీకు అందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ ఏంటంటే మనం హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ గురించి 2 మోడల్స్ చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మోడల్స్ చేసినాం. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఓన్లీ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ వరకే వస్తుంది. అది మరి మీరు చూడాలనుకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నా చూడండి. మరి టైప్ 2 ఏంటంటే మనకి హెడ్లైట్ పాసింగ్ వస్తుంది. ఓకేనా, హెడ్లైట్ పాసింగ్ టైప్ మీకు కావాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కానీ మీకు పైన కార్డ్స్లో వెళ్తాను. ఒకసారి ఆ కార్డ్స్లో వీడియో చూస్తే మీకు అనేది అర్థం అవుద్ది. ఓకే, ఇప్పుడు టోటల్గా టైప్ 1 టైప్ 2 చూసాం. ఇప్పుడు టైప్ 3 ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో ఈ వీడియో అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే స్పెండర్ ప్లస్కి i3 ఉంది. i3 ఉన్నా సరే ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ కావాలి అని చెప్పేసి మనల్ని చాలామంది రిక్వెస్ట్ చేస్తారు. అందుకని చెప్పేసి మీ ముందరికి ఈ వీడియో అనేది తీసుకొచ్చా. ఓకే, ఇప్పుడు మనం i3 టైప్ 3 వైరింగ్ కిట్ ఫిట్ చేయాలంటే మనం ముందుగా హెడ్లైట్ వైజర్ అనేది ఓపెన్ చేయాలి. అటుపక్క బోల్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. వెనకాల రెక్టిఫైర్ ఉంటుంది. రెక్టిఫైర్ కోసంగా ఈ డోర్ ఓపెన్ చేయండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ డోర్ కానీ ఓపెన్ చేయండి. ఈ 2 డోర్లు ఓపెన్ చేసిన తర్వాత సీట్కి సంబంధించిన బోర్డులు ఈ ప్లేస్లో ఉంటాయి. సీట్ అనేది ఓపెన్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ ఏం ఓపెన్ చేయాలి. ప్రజెంట్ ఈ ఓపెన్ చేయండి. ట్యాంక్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు అవి ఓపెన్ చేయండి. నేను ప్రజెంట్ ఇప్పుడు అయితే ఓపెన్ చేసి నెక్స్ట్ ఏం ఓపెన్ చేయాలో కానీ మీకు అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వైజర్ ఓపెన్ చేసాం. ఓకేనా, వైజర్ ఓపెన్ చేస్తాం. వైజర్ ఇండికేటర్లో కనెక్షన్ కానీ తీసేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఈ బోర్డు ఓపెన్ చేయకుండా హెడ్లైట్ పొజిషన్ అనేది మారిపోద్ది. దానికోసంగా ఈ 10 బోర్డు ఓపెన్ చేయండి. ఇటుపక్క 2 10 బోర్డు, ఇటుపక్క 2 10 బోర్డు తీస్తే మనకి సెట్గా ముందరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే రెక్టిఫైర్ కోసంగా ఇక్కడ ఈ 10 బోల్ట్, ఈ 4 బోల్ట్ తీయండి. అదేవిధంగా రెక్టిఫైర్ అనేది బయట తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం బయట అనేది తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను మొత్తం బోల్ట్ తీసేసాను. అదేవిధంగా ఈ హెడ్లైట్ అసెంబ్లీ కానీ తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఆ మడ్గాడికి తగలో, ఆ లెగ్కి తగలో క్రాచెస్ పడతాయి కాబట్టి ఇది కానీ తీసేస్తాం. బల్బ్ వరకు దీన్ని పెట్టుకోండి. మిగతా అనేది తీసి పక్కన పెట్టేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వెనకాల ఈ రెక్టిఫైర్ ఉంది. రెక్టిఫైర్ సంబంధించిన బోల్ట్ కానీ తీసేసాం. ఇప్పుడు దీనికి ఏమేమి సామాన్ కావాలి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు టైప్ 3లో హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ FZ వరల్డ్ తీసుకోండి. అదేవిధంగా ఈ వైరింగ్ గిట్ అనేది మన కాడి నుంచి బుక్ చేసుకోవాలి. మీకు ఎక్కడ దొరకదు బహుశా నాకు తెలిసినంత వరకు. దీంట్లో వైరింగ్ గిట్టు అదేవిధంగా ట్యాగ్ ఒకటి వస్తుంది మీకు. నెక్స్ట్ చూసుకుంటే వైరింగ్ గిట్, ఇది టైప్ 3 వైరింగ్ గిట్. మనకి ఇంజన్ క్రిల్ స్విచ్ వస్తుంది, హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. i3 కానీ పని చేస్తుంది. మీకు వద్దు అనుకుంటే నేను తర్వాత దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. దీంట్లో i3 అయితే ఉంది వైరింగ్ గిట్లో. మీకు వద్దు అనుకుంటే ఓకే, మీకు ఈ వైరింగ్ గిట్ కావాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వాట్సాప్ నెంబర్ అవుతున్న స్క్రీన్ మీద ఆ నెంబర్కి అనేది మీరు ఆ ఇమేజెస్ పెడితే దానికి ఎంత కాస్ట్ అవుద్ది ఏందనేది చెప్పేసి నేను చెప్తాను. ఇంకా మిగతా డీటెయిల్స్ దీన్ని డీపీలో ఉన్నాయి. డీపీకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ రెక్టిఫైర్ వైరింగ్ గిట్ వేద్దాం. దీని తర్వాత చూద్దాం. మనం రెక్టిఫైర్ వైరింగ్ గిట్ వేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది పని చేస్తానికి. రెక్టిఫైర్ వైరింగ్ గిట్ లాగే ఒకేసారి చూపిస్తాను మీకు. నేను లాగేస్తాను, తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయకుండా ఎలా లాగాను ఏందో చూడండి. ఈ విధంగా తీసుకురండి. ఎక్కడ సీట్ కింద పడి నలిగిపోకుండా ట్యాంక్ కింద నుంచి నీట్గా లాక్కుండా, అవసరం అయితే ట్యాంక్ క్యాన్ ఓపెన్ చేసుకుని ట్యాంక్ కింద నుంచి లాక్కొని ఇక్కడ ఇలా తీసుకురండి. ఇలా తీసుకొచ్చి కేబుల్స్ ఉంది కదా, యాక్సిలేటర్ కేబుల్ కానీ క్లచ్ కేబుల్ కానీ నీట్గా ఈ విధంగా టేప్ వేసేయండి. అంటే ఎక్కడైనా పడి నలిగిపోకుండా ఉంటుందని చెప్పేసి నేను టేప్ వేయమన్నా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇక్కడికి లాగాము. ఇప్పుడు ఇక్కడికి లాగాము కాబట్టి ఇక్కడ హెడ్లైట్ స్విచ్ ఫిట్ చేసుకున్న ముందు రెక్టిఫైర్ అనేది కనెక్షన్ ఇచ్చేస్తే మనకి బ్యాక్ సెక్షన్ అనేది కొద్దిగా క్లియర్గా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ సెక్షన్కి వచ్చి వైరింగ్ గిట్, హెడ్లైట్ స్విచ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ బిగించుకుందాం. ముందుగా మనం ఇదన్నది ఈ రెక్టిఫైర్ కనెక్షన్ ఉంది కదా, ఈ రెక్టిఫైర్కి ఆల్రెడీ ఉన్న వైరింగ్ గిట్ కనెక్షన్ అనేది తీసేసింది. ఇలానే ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా తీసేసింది. దీన్ని తీసేసి దీని అనేది ఇప్పుడు దీంట్లో ఉంది కదా, మెయిల్ ఫీమేల్ ఉంది కదా, ఈ ఫీమేల్లో ఈ మెయిల్ అనేది కలిపేసింది దీనికి. ఓకేనా, ఇక్కడ ఒక పని అయింది. దీనికి ఒక ట్యాగ్ వచ్చి ఉంటుంది. మీకు వైరింగ్ గిట్లో కానీ చూస్తుంటే మీకు పార్సల్ వచ్చింది కదా, పార్సల్ వచ్చినప్పుడు ఆ కిట్తో పాటు ఒక ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ ట్యాగ్ అనేది ఈ విధంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలా అనేది ఇక్కడ మొత్తం రౌండ్కి వేసేయండి. ఓకేనా, దీని రౌండ్కి ఇలా వేసేసి ఈ విధంగా వేసి లాక్ చేసి కట్ చేసేసింది. ఎందుకంటే కొద్దిగా లూజ్ కాంటాక్ట్ అనేది వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా వేసి లాక్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం వైరింగ్ గిట్ అనేది బిగించేసాం. ఇక్కడికైతే మనకు పని అయిపోయింది. నేను లోపల పెట్టేద్దాం. లోపల పెట్టేసిన తర్వాత ఈ రెక్టిఫైర్ కనెక్షన్ ఇద్దాం. ఓకేనా, ఈ రెక్టిఫైర్ ఏం లేదు, దీని కానీ మనం ఎలా అయితే తీసామో అలాగే వేసి ప్రెస్ చేసేసింది. ఓకేనా, ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి అయిపోయింది. ఓకే, ఇప్పుడు అనేది దీన్ని మీరు ఎలా ఓపెన్ చేస్తారో, ఓపెన్ చేసింది మీరే కదా, ఏ బోల్ట్ ఎక్కడుంది మీకు తెలుసు కదా. సేమ్ యాజ్ లిస్ట్ మీరు ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలా బిగించేసింది భయ్యా. టైం వేస్ట్ చేయకుండా
చూడండి నేను బిగించేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అనేది బిగించేసాం కాబట్టి ఇంకా మన సీట్ కింద పని లేదు, ముందర సెక్షన్ వరకు చూసుకుందాం. దానికోసంగా మనం ఏం చేయాలంటే వెనకాల దీనికి సంబంధించిన సీటు డోర్లుగానే వేసేద్దాం. చూడండి సీటు డోర్లుగానే వేసేసాను, మీరే ఓపెన్ చేశారు కాబట్టి ఏ బోల్ట్ యాడ్ మీకు తెలుసు కాబట్టి బిగించేసింది, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సెక్షన్లో మనం రెక్టిఫైర్ కాడి నుంచి లాక్కున్న వైరింగ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్న i3 కనెక్షన్ కానీ మీకు ఉంది, దాంట్లో మీకు ఎలా డిస్కనెక్ట్ చేయాలంటే డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను, లేదు మీరు యూస్ చేస్తానంటే యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు తెచ్చుకున్న FZ ఓల్డ్ మోడల్ స్విచ్లో మీరు కొనుక్కున్న వైరింగ్ ఇట్లో ఇలా చిన్న వైర్ అనేది ఒకటి వస్తుంది. ఈ వైర్ అనేది ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలి ఏంది అనేది మీకు తెలియదు కాబట్టి నేను పైన కార్డ్స్లో వెళ్తాను, ఆ వీడియో కానీ చూస్తే ఈ వైర్ అనేది ఎక్కడ కనెక్షన్ చేయాలి ఏందని తెలుస్తుంది. మీరు కిట్గా నా కార్డ్ నుంచి కొనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ వైరింగ్ ఇటు ఎలా ఇవ్వాలి కనెక్షన్ అనేది మీరు అక్కడ చూసి తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం ఇప్పుడు ఈ వైర్ అనేది లాక్కున్నప్పుడు మన కాడి నుంచి కొనుక్కున్నప్పుడు ఎక్కడ మీకు జాయింట్ అనేది కనబడదు. ఓకేనా, ఒకే స్లీవ్తో ఒరిజినల్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకేనా, అదే మీరు కానీ చూసారంటే ఇందాక కార్డ్స్లో వీడియో కానీ చూసారంటే మధ్యలో అనేది కట్ చేసి తర్వాత మీరు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్విచ్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఈ స్విచ్ అనేది బిగిస్తాం. మనం తెచ్చుకున్నాం కదా టైప్ 3 స్విచ్, అంటే FZ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్ టైపు, దాని అనేది బిగించుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ స్విచ్ అనేది ఓపెన్ చేయండి. 2 స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ స్విచ్ అనేది దీన్ని బిగించుకోవాలంటే ఇక్కడ ఒక హోల్ ఉంది, ఈ హోల్ అనేది దీనికి సరిపోదు. ఎందుకంటే మనకి బండికొండ స్విచ్ వేరే, మనం వేసే స్విచ్ వేరే కాబట్టి సేమ్ యాస్లీస్గా ఫిట్ అవ్వదు. మీరు ఇప్పుడు దీనికి ఏం చేయాలి, కంపల్సరీగా ఇక్కడ అనేది హోల్ వేసుకోవాలి. ఈ హోల్ ఎలా వేసుకోవాలని తెలుసుకోవాలంటే మీకు మళ్ళీ కార్డ్స్ వెళ్తుంది, దాన్ని చూడండి భయ్య, టైం వేస్ట్ చేయకుండా దాన్ని చూసి అదేవిధంగా హోల్ వేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా బిగించుకోండి. కంపల్సరీగా చూడండి, ఆ వీడియో అయితే చూసి మీరు స్విచ్ అనేది బిగించుకోండి. ఓకే, ఇప్పుడు నేను స్విచ్ అయితే బిగించేసాను. ఎడకైతే ఫుల్ క్లారిటీ మనకి మొత్తం వర్క్ అయిపోయింది. మనకు కేబుల్ సీటింగ్ అంతా అయిపోయింది. సేమ్ ఇంత ముందు పాత స్విచ్ అయితే ఏ ప్లేస్లో ఉంచిందో అదే ప్లేస్ నుంచి నేను వైర్లు కానీ లాక్కునేసాను ఇక్కడ దాకా. ఓకే, ఏడదాకా లాక్కునేసాను. ఇప్పుడు ఈ పాస్ స్విచ్తో మనకి ఇంకేం పని, మనకి అవసరం లేదు కదా. స్విచ్ అనేది బండ్లు అనేది తీసేసేయండి. ఇక్కడ 4 పిన్ జాక్ ఉంటుంది, మీరు చూసుకోండి అదే జాక్ అనేది తీయండి. ఇలా అనేది తీసేసి దీన్ని అనేది తీసి పక్కన పడేసేయండి. దీంతో మనకి పని అయితే ఇంకేం లేదు. ఇప్పుడు మనకి లాస్ట్గా మిగిలినది వైరింగ్ ఇట్ ఒకటి మిగిలిన భయ్య. ఈ వైరింగ్ ఇట్ ఏం లేదు, ఏం మీరు కంగారు పడవద్దు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒకసారి చెప్తా చూడండి దేనికి సంబంధించింది. ఇది ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ సంబంధించింది, అంటే మనకి ఇగ్నిషన్ లాక్ ఉంది, ఇగ్నిషన్ లాక్ కదా. ఇది మనకి బ్యాక్ నుంచి వచ్చింది కదా రెక్టిఫైర్ కనెక్షన్, దానికి సంబంధించింది. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో హెడ్లైట్ స్విచ్ పవర్. ఓకేనా, హెడ్లైట్ స్విచ్ ఇది. అదేవిధంగా ఎల్లో కలర్ జాక్ వచ్చి వైరింగ్ కిట్ ఇది. ఇక్కడ 4 పిన్ జాక్, మనం పాస్ స్విచ్ తీయేసాం కదా రైట్ హ్యాండ్ నుంచి, ఆ స్విచ్ సంబంధించింది. ఇప్పుడు ప్రెజెంట్ మనం బిగించుకున్నాం కదా రైట్ హ్యాండ్ స్విచ్లో, అది దానికి సంబంధించింది రెడ్ కలర్ జాక్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు నేను ఎక్కిస్తా ఉంటే మీరు చూడండి. అదేవిధంగా మీరు కొనుక్కుంటే వైరింగ్ గిట్ అనేది మీరు ఇలాగే దానికి కనెక్షన్ అనేది తీయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఇచ్చాను చూడండి. మనకి రైట్ హ్యాండ్లో బిగించుకున్న ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ స్విచ్కి ప్రజెంట్ కనెక్షన్ ఇచ్చా. ఇప్పుడు మనం ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ ఇస్తాం. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ అనేది ఏం లేదు, మీకు ఇగ్నిషన్ లాక్ ఉంది కదా, ఏది మనం తాళం ఆఫ్ చేస్తాం కదా, దాని కింద నుంచి వచ్చి ఉంటాయి ఈ వైర్లు అనేది. ఈ 2 వైర్స్ మాల్ 3 పిన్ టైపు 2 వైర్స్ వచ్చి ఉంటాయి సేమ్. ఓకేనా, దీని అనేది మనకి పొజిషన్లో ఈ విధంగా ఉంది కదా, దీని అనేది ఇలా పెట్టుకోండి. మనకి బండికి వైరింగ్ చేసిన తర్వాత గందరగోళంగా లేకుండా పొజిషన్ అనేది చేంజ్ చేసుకోండి, ప్రాబ్లం తెలియదు. కంపల్సరీ ఇదే పొజిషన్లో పెట్టుకొని మీకు వైరింగ్ ఇటు ప్యాకింగ్లో ఎలా వచ్చినా సరే ఈ విధంగా పెట్టుకొని మీరు కనెక్షన్ అనేది ఇచ్చుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చేసాం, మేల్ ఫీమేల్ ఇచ్చేసాం. ఆడికి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ పని అయిపోయింది. ఓకేనా, చూసుకోండి ఒకసారి. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ పని అయితే ఇచ్చేసాం. మనకి కనెక్షన్ కానీ నీట్గా ఉంది, ఆడ ఏం ప్రాబ్లం అయితే పెట్టలేదు. ఇప్పుడు మనకు బ్యాక్ రెక్టిఫైర్ నుంచి లాక్కొచ్చాం కదా, ఆ కనెక్షన్ అనేది ఇచ్చేసాం భయ్య. మనకి రెక్టిఫైర్ కనెక్షన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి బైక్కి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లో ఉన్న జాక్ అనేది డిస్కనెక్ట్ చేయండి. మీరు చెక్ చేసుకోండి, క్లారిటీగా చెక్ చేసుకొని వేయండి. ఓకేనా, ఇచ్చుకోండి. ఇక్కడ నుంచి ఈ స్విచ్ కాడ నుంచి ఇలా వచ్చి ఉంటుంది. మనం BS4 వెహికల్స్ వరకే ఈ స్విచ్ అనేది సెట్ అవ్వద్ది, మీరు BS3కి సెట్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు ఈ జాక్ అనేది దీనికి కలిపేసి క్లారిటీగా ఉంటాయి. మీకు ఎక్కువ జాకులు ఉండవు కాబట్టి మీరు కంగాడవలసిన అవసరం లేదు. కరెక్ట్గా ఉంటాయి జాక్స్ అనేది, మీరు కరెక్ట్గా కూర్చోబెట్టేసండి. ఇప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని జాక్స్ అయిపోయింది. టోటల్గా ఒక్క జాక్ మిగిలింది. మనం రైట్ హ్యాండ్ స్విచ్లో తీసాం కదా, ఆ జాక్ ఒకటి మిగిలింది. ఆ జాక్ కనెక్షన్ కానీ ఇలా అనేది దోపేయండి. కంపల్సరీగా లోపల పిన్స్ అనేది కరెక్ట్గా ఉన్నది చెక్ చేసుకోండి భయ. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, దీంట్లో ఎందుకు చెప్పడం అని చెప్పేసి నేను చెప్పలేదు.
కంపల్సరీగా చెక్ చేసుకొని ఎక్కించుకోండి. ఇప్పుడు మీకు దీంట్లో i3 ఉంది, మీకు i3 వద్దు అనుకుంటే కానీ నేను ఎలాగో చెప్తాను. అంటే కొంతమంది i3 అనేది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అందుకని దీంట్లో i3 అయితే ఉంది, మీకు వద్దు ఎలా డిస్కనెక్ట్ చేయాలి కానీ నేను చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ లైటింగ్ అనేది చెక్ చేస్తాం, అంటే ఆల్మోస్ట్ వర్క్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. మనం ముందుగా కీ అయితే ఆన్ చేస్తే చూడండి, మనకి కీ ఆన్ చేయగానే న్యూట్రల్ లైట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం ఇచ్చిన కనెక్షన్ కరెక్ట్, మనకు వచ్చిన వైరింగ్ గిట్ కనెక్షన్ కరెక్ట్గా ఉంది. లేదు మీకు ఫీజు అనేది ఎగిరిపోయింది అనుకుంటే ఒకసారి బ్యాటరీ కాడ ఫీజు అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు వచ్చిన వైరింగ్ గిట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మీరు ఇచ్చే కనెక్షన్ అనేది రాంగ్ ఉండొచ్చు. మనం ప్రజెంట్ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది చెక్ చేద్దాం. చూడండి, మనకి ఆన్ అండ్ ఆఫ్ చేయగానే మనకి మీటర్లో న్యూట్రల్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది, వెలుగుతుంది. ఓకేనా, ఆన్ చేయగానే మనకి న్యూట్రల్ లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, బండి అయితే ఇప్పుడు ఆఫ్లో ఉంది, ఎందుకంటే హెడ్లైట్ అనేది వెలగల. ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బండి అయితే మనకి బండి స్టార్ట్ అయింది. ఓకేనా, స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం హెడ్లైట్ పార్కింగ్ వేద్దాం ఫస్ట్గా. చూడండి, హెడ్లైట్ పార్కింగ్ వేసాం. పార్కింగ్ అయితే మనకి బండికి అయితే వెలిగింది. ఓకే, మనకి పార్కింగ్ వెలిగింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ పార్కింగ్ వెలిగినప్పుడు ఏం చేయాలి, హెడ్లైట్ యూస్ చేయాలి. హెడ్లైట్ వేసాం. ఓకేనా, ఒకసారి ఐ బీమ్ లో బీమ్ కానీ పని చేస్తుందో చెక్ చేద్దాం. ఓకే, ఐ బీమ్ లో బీమ్. ఓకే, మనకి ఐ బీమ్ లో బీమ్ కానీ వర్క్ అవుతుంది భయ, ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం. చూడండి, ఆఫ్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూడండి, నేను హెడ్లైట్ ఆన్లో పెట్టి స్టార్ట్ చేస్తున్నాను, అంటే మీకు సెల్ఫ్ స్విచ్ కానీ పనిచేస్తుంది అనే ఒక కన్ఫర్మేషన్ కోసంగా చేస్తున్నాను. చూడండి, ఓకే, ఇప్పుడైతే మనకి పని చేస్తుంది. ఓకేనా, ఈ హెడ్లైట్ స్విచ్ పని చేస్తుంది, సెల్ఫ్ స్విచ్ పని చేస్తుంది, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కానీ ఆల్మోస్ట్ స్విచ్లో అయితే అన్నీ వర్క్ అవుతుంది. మనకి ఈ i3 అనేది మీకు వద్దా కావాలనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వద్దు అని అనుకున్నారంటే ఏం లేదు భయ్య, మీకు ఇచ్చిన వైరింగ్ ఇట్లో ఈ 4 పిన్ జాక్ ఉంది కదా, ఈ జాక్లో ఒక వైర్ చూసుకుంటే దాంట్లో నుంచి దాంట్లో మళ్ళించుకుంటుంది. ఓకేనా, 2 వైర్లు అట్టలే ఉంటుంది, ఒక వైర్ మాత్రం 2 పిన్స్ నుంచి ఇలా కూర్చో ఉంటుంది. మీకు i3 కావాలంటే దీని ఏం కలబడాల్సిన అవసరం లేదు. మాకు i3 వద్దు, అది బండి ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతుంటుంది, మాకు రిస్క్ అనుకుంటే ఆ వైర్ అనేది కట్ చేశారంటే మీకు i3 అనేది పనిచేయదు. ఇప్పుడు యాక్చువల్గా అయితే మీ బైక్కి i3 పనిచేస్తుంది, మీరు కావాలంటే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు i3 కావాలి లేదని డిసైడ్ చేసుకోండి, దాన్ని బట్టి అనేది వైర్ అనేది డిస్కనెక్ట్ చేసేసేయండి. మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, వద్దనుకుంటే డిస్కనెక్ట్ చేసేయండి. ఓకే భయ్య, మీకు ఈ వైరింగ్ గిట్ కావాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది, ఆ నెంబర్కి ఈ వైరింగ్ గిట్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు వాట్సాప్ నెంబర్ పంపిండి, దాని కాస్ట్ అంతా ఏందో మీకు చెప్తాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డీపీకి వెళ్ళండి, డీపీలో చెక్ చేయండి ఈ వైరింగ్ గిట్ ఎంత కాస్ట్ ఏంది అనేది కింద డీపీలో అయితే నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా టైప్ 3 వైరింగ్ గిట్ అయితే మనం బిగించేస్తాం. మీకు స్విచ్ అనేది బిగించుకున్న తర్వాత బండి రేజ్ అవ్వడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీకు స్విచ్ ఫిట్టింగ్ వీడియో చెప్పాను కదా, దాని అయితే ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, టైప్ 3 వైరింగ్ గిట్ బిగించేస్తాం. ఇంజిన్ కిల్ స్విచ్ అయితే మనకి అయిపోయింది. టైప్ 4 వస్తుంది, వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు, ఎందుకంటే పల్సర్ హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్లు వస్తే జస్ట్ వేకెన్సీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.